అందరికీ నమస్కారం. ఇది మీ మన తెలుగు రివ్యూస్ ఛానల్. ఇక్కడ మీరు ప్రతిరోజూ తెలుగు సీరియల్స్కి సంబంధించిన ఎపిసోడ్ రివ్యూలు, ముఖ్యమైన హైలైట్స్, ఆసక్తికరమైన విషయాలు సింపుల్గా, ఎంటర్టైనింగ్గా తెలుసుకోగలరు. మీ ఫేవరెట్ సీరియల్స్కి రివ్యూ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వద్దంటున్నాడు? కావ్య తీసుకున్న విడాకుల నిర్ణయం సరైనదేనా? రాజ్మోనం వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోవాల్సిందే. కాని దానికంటే ముందు ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. రాజ్ కావ్యలు మళ్లీ కలిసిపోవాలని కోరుకునే వాళ్లంతా కింద కామెంట్స్లో రాజ్ కావ్య ఫరెవర్ అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా ఒకసారి కొట్టండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా డ్రమటిక్గా చూసేద్దాం. ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే మనసులో చెప్పలేని వేదనతో, కళ్లలో అంతులేని బాధతో నిల్చుని ఉంటుంది కావ్య. తన ప్రపంచమంతా తల క్రిందులు అయినట్టు, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటుంది. సరిగా అప్పుడే తన చెల్లి అప్పు అక్కని చూసి తట్టుకోలేక అక్కడికి వస్తుంది. కావ్య ముఖంలో ఆందోళన చూసి అప్పు గొంతులో ఆవేదనతో ఇలా అడుగుతుంది, ఏంటక్క విడకులు అనగానే సైలెంట్ అయిపోయావేంటి? నీ మౌనం నా గుండెను కోసేస్తోంది. ఏంటిది అని అడుగుతుంది. కాని కావ్య నుంచి సమాధానం రాదు. తన ఆలోచనలో తను మునిగిపోయి ఒక శిల్పంలా నిలబడిపోతుంది. ఇక అప్పు కావ్య భుజం పట్టుకుని కదిలిస్తూ, ఇన్ని రోజులు నువ్వు రాజ్ బావ కోసం ఏం చేయలేదు చెప్పు. ఆయన ప్రేమను గెలవడానికి, ఆ ఇంట్లోని స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని అవమానాలు పడ్డావు, ఎన్ని నిందలు మోసావు, రాళ్లలాంటి మనుషుల మధ్య నలిగిపోతూ కూడా నీ ప్రేమతో వాళ్ల మనసుల్ని కరిగించావు. చివరికి అంతా ఒక దారికి వచ్చింది. మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మీ ప్రేమకు ప్రతిరూపంగా ఒక బిడ్డ రాబోతున్నాడు అనుకునే ఈ సంతోష సమయంలో ఈ టైంలో విడాకులు ఇవ్వాలని ఎలా అనుకుంటున్నావు అక్క? ఏంటక్క ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు అంటూ తన ఆవేదనను వెళ్లగక్కుతుంది. ఆ తర్వాత అప్పు కావ్యకి తనే చెప్పిన మాటల్ని గుర్తుచేస్తుంది. నువ్వే కదక్కా నాకు చెప్పావు, మనం వెళ్లే దారిలో ముళ్ళుంటే వాటిని జాగ్రత్తగా దాటుకుని ముందుకు వెళ్లాలి తప్ప భయపడి కొత్తదారి వెతుక్కోకూడదు అని. ఆ మాటలు చెప్పిన నువ్వే ఇప్పుడు నీ సంసారం అనే దారిలో ఒక ముళ్ళు గుచ్చుకుందని ఏకంగా ఆ దారినే వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా అక్క అని నిలదీస్తుంది. అప్పుడు కావ్య తన మౌనాన్ని వీడి కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, గొంతు వణుకుతుండగా, అవునే నేనే చెప్పాను కాదనట్లేదు కాని నా పరిస్థితి అది కాదు కదా అప్పు. దారిలో ముళ్ళు గుచ్చుకుంటే తీసేయొచ్చు కాని నా ప్రాణమే నా గుండెలో గుణపల్లా గుచ్చుతుంటే ఏం చేయాలి? నేను ప్రాణంగా ప్రేమించే నా భర్తే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను, మన ప్రేమకు గుర్తుగా పుట్టబోతున్న మన బిడ్డను వద్దంటున్నాడు. ఎందుకు అని గొంతు చించుకుని అరుస్తున్న కారణం చెప్పడం లేదు. మరి నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు, నా స్థానంలో ఉండి ఒక్క క్షణం ఆలోచించు అంటూ తన వేదనను బయటపెడుతుంది. ఆ తర్వాత కావ్య గొంతు మరింత తీవ్రంగా మారుతుంది. అంతేకాదు, నాకు ఏమాత్రం తెలియకుండా, నా అనుమతి లేకుండా నా బిడ్డను గర్భంలోనే చంపేయాలని చూశారు. అబార్షన్ చేయించాలని ప్రయత్నించారు. ఆ విషయం తెలిసినప్పుడు నా గుండె ఆగపోయినంత పనైంది. ఒక తల్లిగా నా కడుపు కోత ఎలా ఉంటుందో నీకు తెలుసా? అలాంటి వాళ్లతో నా బిడ్డను వద్దనుకునే మనిషితో నేను ఎలా కలిసి బ్రతకగలను చెప్పు అని ఆవేదనతో అడుగుతుంది. ఇక కావ్య అప్పు కళ్లలోకి సూటిగా చూస్తూ, సరేలే అప్పు, ఇదంతా నీకు అర్థం కాకపోవచ్చు. ఇదంతా వదిలే, నువ్వు కూడా కొన్ని రోజుల్లో తల్లివి కాబోతున్నావు కదా. నువ్వు కళ్యాణ్ ఎన్నో కలలు కంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి కళ్యాణ్ వచ్చి అప్పు మన ప్రేమకు గుర్తు వద్దు, ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ మనకు వద్దు, తీసేయి అని ఒక్క మాట అంటే నీకెలా ఉంటుంది అప్పు? ఒక్కసారి ఊహించుకో అని అంటుంది. ఆ మాట వినగానే అప్పు గుండె బరువెక్కిపోతుంది. తన కడుపులో ఉన్న బిడ్డను తలుచుకొని కళ్లలో నీళ్లు ధారగా కారిపోతాయి. ఆ ఊహనే తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పుడు కావ్య ఒక చేదు నవ్వు నవ్వి, చూసావా అప్పు, నేను జస్ట్ ఊహించుకోమన్నాను. ఆ ఊహకే నీ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. మరి ఇన్ని రోజులుగా ఆ నరకాన్ని నేను అనుభవిస్తున్నాను. నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక అక్కడ ఉండలేక తన బాధను తనలోనే అణుచుకుంటూ అక్కడి నుండి కన్నీళ్లతో వెళ్ళిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, కావ్య వేదన ఎంత తీవ్రంగా ఉందో? పాపం, తన బాధను అర్థం చేసుకునేవాళ్లే కరువయ్యారు. అయితే ఇదంతా పైనుంచి ఒక నక్క వింటోంది.
ఎవరో కాదు మన రుద్రాణి. ఆ అక్క చెల్లెల బాధను చూసి జాలపడాల్సింది పోయి వాళ్ల మధ్య గొడవ జరిగిందని దీన్ని ఎలా వాడుకోవాలా అని తన దుర్బుద్ధితో పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మరోవైపు ఇంట్లో పెద్దాయన మన తాతగారు సీతారామయ్యగారు రాజ్ ప్రవర్తనతో విసిగిపోయి వాడితో మాట్లాడాలని పిలుస్తాడు. రాజ్ ఏదో తెలియని అపరాధ భావంతో తలదించుకొని తాతగారి ముందు నిలుచుంటాడు. తాతగారు పిలిచారట అని నెమ్మదిగా అడుగుతాడు. తాతగారు తన గంభీరమైన స్వరంతో రా మనవడారా, నిన్నే పిలిచాను, కూర్చో, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు. ఆ పిలుపులో ప్రేమ కంటే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంది. నాతో ఏం మాట్లాడాలి తాతగయ్య అని రాజ్ అమాయకంగా అడుగుతాడు. అప్పుడు తాతగారు తనలోని ఆగ్రహాన్ని అణుచుకుంటూ, ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావు కదా, దాని గురించే మాట్లాడాలి అంటాడు సూటిగా. ఆ మాట ఒక బాణల రాజ్ గుండెకు తగులుతుంది. రాజ్ షాక్ అయి, ఏంటి తాతగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు. నిజమే కదరా నేను మాట్లాడుతున్నది. నువ్వు చేస్తున్నది అదే. ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ ఉమ్మడి కుటుంబాన్ని, ఈ బంధాలను నీ మూర్ఖత్వంతో ముక్కలు ముక్కలుగా చేస్తున్నావు. అసలు నీకేమైందిరా, కన్నతండ్రి కూడా చేయలేని పని చేస్తున్నావు. కడుపులో పెరుగుతున్న బిడ్డను నీ రక్తాన్ని పంచుకుని పుట్టబోతున్న పస్కందును వద్దనుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఇన్ని రోజులు కావ్యను ప్రాణంలా చూసుకున్నావు. తన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తల్లడిల్లిపోయావు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఆ బిడ్డ వద్దంటే ఈ లోకం ఏమనుకోవాలి, మేమేమనుకోవాలి? అందుకే ఇప్పుడు కావ్య నీ జీవితంలోనుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటుంది. విడాకులు కావాలంటోంది. దాని గురించి ఏమైనా ఆలోచించావా నువ్వు అని తాతగారు నిలదీస్తాడు. ఆ తర్వాత రాజ్ భుజమీద చెయ్యివేసి జీవిత సత్యాన్ని చెప్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోరా మనవడా, మనిషి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ల విలువ మనకు తెలియదు. వాళ్లు దూరమయ్యాకే ఆ లోటు ఏంటో తెలుస్తుంది. కావ్య విషయంలో కూడా నీకు అదే జరగబోతోంది. తను ఇప్పుడు నీకోసం పోరాడుతోంది. కాని ఒకసారి తన ఓపిక నశించి నీ చేయి వదిలి వెళ్ళిపోయిందంటే నువ్వు జీవితాంతం నెత్తినోరు కొట్టుకున్నా ఆ కావ్య తిరిగిరాదు. నీ ప్రేమ నీకు దక్కదు. బాగా ఆలోచించుకో, సమయం మించిపోకముందే నీ తప్పు తెలుసుకో అని ఒక తండ్రిలా, ఒక గురువులా హితబోధ చేస్తాడు. కాని రాజ్ తాతగారి మాటలకు సమాధానం చెప్పలేక తన మౌనంతోనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వామ్మో, రాసి పడుతున్న వేదన చూస్తుంటే జాలి వేస్తోంది కాని తన మూర్ఖత్వం చూస్తుంటే కోపం కూడా వస్తోంది. ఇక సీన్ రాత్రి డిన్నర్ టేబుల్కి షిఫ్ట్ అవుతుంది. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. కాని వాతావరణం చాలా నిశ్శబ్దంగా, టెన్షన్గా ఉంటుంది. మరోవైపు అప్పు తన గదిలో మంచమీద కూర్చుని తన అక్క కావ్య పరిస్థితిని తలచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది. అప్పు ఏడుస్తూ ఉండటం చూసి అప్పు అప్పు అని ప్రేమగా పిలుస్తుంది. అప్పు కంగారుగా కళ్ళు తుడుచుకొని ఏంటి అత్తయ్యా అని అడుగుతుంది. ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? టైం ఎంతైందో చూసావా? డిన్నర్ టైం అయ్యింది. కడుపుతో ఉన్నదానివి ఈ టైంకి కరెక్ట్గా తినాలని నీకు తెలియదా? కింద అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు, రా అమ్మ భోజనం చేద్దూగాని అని ఆపేయంగా పలుస్తుంది. అప్పుడు అప్పు నీరసంగా నాకు ఆకలిగా లేదు అత్తయ్య, నేను తర్వాత తింటాను అని అంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి నవ్వి ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా నువ్వు చెప్తే నేను నమ్మాలా? నేను ఒక ఆడదాన్నే కడుపుతో ఉన్నప్పుడు క్షణక్షణానికి ఆకలి ఎలా వేస్తుందో నాకు బాగా తెలుసు. మీ అక్క గురించే కదా ఆలోచిస్తున్నావు, నేను మీ అక్క గురించే ఆలోచించొద్దని చెప్పను. కాని దానికోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు కదా. నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. నీ కడుపులో ఒక జీవం పెరుగుతోంది. నువ్వు ఇప్పుడు బలంగా ఆరోగ్యంగా తింటేనే రేపు డెలివరీ టైంలో నీకు శక్తి ఉంటుంది. అర్థమైందా? అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పదా తిందువుగానిరా అని బ్రతమాలుతుంది. అయినా అప్పు లేదు అత్తయ్య, నాకు నిజంగానే ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది. ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. అలా అనకమ్మ, ఒక్కసారి నీ బిడ్డ గురించి ఆలోచించు. నువ్వు టైంకి తినకపోతే ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డమీద పడుతుంది. తనకి కూడా ప్రమాదం. దయచేసి ఇలా చేయకు. సరే, నీకు డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాలని లేకపోతే చెప్పు, నేనే నీకు ఇక్కడికి భోజనం తీసుకుని వస్తాను అని అంటుంది. అప్పుడు అప్పు వద్దు అత్తయ్య, నేను కాసేపు ఆగి తర్వాత తింటాను అని అంటుంది.
ఇక చేసేదేమీ లేక ధాన్యలక్ష్మి సరే నీ ఇష్టం కాని మరి అర్ధరాత్రి వరకు ఉండకుండా కాసేపు ఆగే తప్పకుండా తినేసేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి వెళ్లగానే అప్పు మళ్లీ కన్నీళ్లు పెట్టుకుని మా అక్క పరిస్థితి అలా అగ్నిగుండంలా ఉంటే నా కడుపులోకి అన్న ముద్ద ఎలా వెళ్తుంది అని తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కిందకు రాగానే ఇంట్లో వాళ్లంతా ఏంటి వదిన ఒక్కదానివే వచ్చావు నీ కోడలిని తీసుకురాలేదా అని అడుగుతారు. అప్పుడు ధాన్యలక్ష్మి అప్పుకి ఆకలిగా లేదట. తర్వాత తింటానని చెప్పింది అని చెప్తుంది. ఆ మాట వినగానే ఇంద్రాదేవికి కోపం వస్తుంది. నీకు కాస్తైనా బుద్ధి ఉండక్కర్లేదా ధాన్యం, ఏదో కడుపుతో ఉంది వికారంగా ఉండి తినను అని ఉంటుంది. నువ్వే పెద్దదానివి 4 మంచి మాటలు చెప్పి నచ్చచెప్పి పలుచుకు రావాలి కాని తను రానంది కదా అని ఇలా ఒంటరిగా వచ్చేస్తావా అని గట్టిగా అంటుంది. అప్పుడు ప్రసాద్ అదేంటమ్మా తను రాలేకపోతేనా భార్యను తిడతావేంటి అని అంటాడు. నువ్వొక్కడివి చాలు ఎప్పుడు నీ భార్యను వెనకేసుకుని రావడం అని ఇందిరాదేవి అంటుంది. సరిగా అప్పుడే రుద్రాణి ఈ గొడవను ఇంకా పెద్దది చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. అందరినీ అని ఏం లాభం అత్తయ్యగారు తన కన్న మనిషి కావ్య అంత బాధలో అల్లాడిపోతుంటే చెల్లిగారు మాత్రం సంతోషంగా ఎలా తినగలదు చెప్పండి అని నిప్పుకు పెట్రోల్ పోస్తుంది. ఇందిరాదేవికి ఆ మాటలు అర్థం కాక బాధ ఎవరు బాధ పెట్టారు ఏరా కళ్యాణ్ నువ్వేమైనా అప్పుని బాధ పెట్టావా అని అడుగుతుంది. కళ్యాణ్ నేనేం చేయలేదు నానమ్మ అంటాడు. ఇక రుద్రాణి తన అసలు స్వరూపాన్ని బయటపడుతూ అయ్యో ఇది భలే బాగుంది. పాపం కళ్యాణి అడుగుతారేంటి అసలు కారణం అయినవాళ్ల అక్క కావ్యని అడగండి అని బాంబు పేలుస్తుంది. ఆ మాట విన్న ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. అపర్ణ వెంటనే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావ్ కావ్య అప్పుని ఎందుకు బాధపడుతుంది తను అలాంటిది కాదు అంటుంది. ప్రతిదానికి ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా కావ్యని లాగడం నీకు అలవాటైపోయింది. దయచేసి తనని వదిలేయ్ అని కావ్యని వెనకేసుకొస్తుంది. ఇక రుద్రాని నేను కళ్ళారా చూశాను కాబట్టే చెబుతున్నాను వదిన ఇందాక కావ్య విడాకుల విషయం గురించి అప్పు వచ్చి మాట్లాడింది. పాపం ఏదో మీ ఇద్దరినీ కలుపుదామనే మంచి ఉద్దేశంతోనే వచ్చింది. కాని కావ్య మాత్రం తన చెల్లెలు అని కూడా చూడకుండా నోటికవచ్చినట్టు తిట్టేసింది. అందుకే అప్పు అలా బాధపడుతూ తినకుండా కూర్చున్నట్టుంది అని లేనివి కల్పించి చెబుతుంది. ఇక అందరూ కావ్యవైపు ప్రశ్నార్థకంగా చూస్తారు. కావ్య నేను తనని కావాలని బాధ పెట్టాలని అనలేదు. ఏదో ఆవేశంలో నా బాధలో 2 మాటలు అన్నాను. అంతే ఇంకేం లేదు అని చెప్తుంది. ఈ మాట విన్న ధాన్యలక్ష్మికి విపరీతమైన కోపం వస్తుంది. ఏంటి నువ్వా నా కోడల్ని అన్నది తను ప్రెగ్నెంట్ అని నీకు తెలియదా ఆ మాత్రం ఇంగతజ్ఞానం లేదా అలాంటి సున్నతమైన సమయంలో తనని బాధ పెట్టేలా ఎలా మాట్లాడావు అని కావ్యమీద విరుచుకు పడుతుంది. అది కాదత్తయ్యా నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేనేదో కోపంలో 2 మాటలు అన్నాను అంతే అని కావ్య ఎంత చెప్పినా ధాన్యలక్ష్మి వినదు. కోపంలో 2 మాటలు అనడం ఏంటి తను ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కడుపుతో ఉంది. ఒకవేళ ఆ టెన్షన్కి తనకేమైనా అయితే ఎవరు బాధ్యులు నీలాగే తన కడుపులో బిడ్డ కూడా లేకుండా పోవాలా అని అనేస్తుంది. ఆ మాట కావ్య గుండెలో శూలల్లా గుచ్చుకుంటుంది. తను ఎంతో పవిత్రంగా భావించే మాతృత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడేసరికి కావ్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు రుద్రాణి సరిపోయింది. చూసారా ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి గొడవలు వీటన్నిటికీ మూల కారణం ఈ కావ్యనే అయినా ఈ విడాకుల గొడవ ఏంటి? సంసారంలో గొడవలు పొంగే పాలలాంటివి. పొంగనప్పుడు కాస్త సర్దుకు పోవాలి. అంతేగాని ఇలా ప్రతిదానికి విడాకులు అనడం ఏంటి? అందుకే కథా పెద్దలు అంటారు భార్యకి భూదేవి అంతా ఓపిక ఉండాలని ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సర్దుకుపోయే గుణముండాలి అని కావ్యకి నీతులు చెబుతుంది. ఇక అప్పటివరకు ఓపికతో ఉన్న కావ్య అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. రుద్రాని వైపు తిరిగి నేనేమి మిమ్మల్ని సలహా అడగలేదు కదా అత్తయ్య. అయినా ఈ నీతులు సూత్రాలు సంసారాన్ని నిలబెట్టుకున్న వాళ్లు పాటించిన వాళ్లు చెప్తే బాగుంటుంది. మీలాగా మొగుడిని వదిలేసి పుట్టింటిమీద పడి బ్రతికేవాళ్లు చెప్తే ఏం బాగుంటుంది అని ముఖం పగిలేలా కౌంటరిస్తుంది. ఆ దెబ్బకి రుద్రాని ముఖం మాడిపోతుంది. ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక కావ్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ కళ్యాణ్తో కళ్యాణ్ మా చెల్లెలికి భోజనం తీసుకువెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత కళ్యాణ్ అప్పు కోసం భోజనం తీసుకుని గదిలోకి వస్తాడు. అప్పు ఏడుస్తూ ఉండటం చూసి ఏంటి అప్పు ఇలా ఉన్నావు? మీ అక్క ఏదో కోపంలో తిట్టిందని ఇలా అన్నం తినడం మానేస్తావా? కాసేపు ఆ విషయం పక్కన పెట్టి ముందు అన్నం తిను అని బ్రతమాలుతాడు.
అప్పుడు నేను బాధపడేది మా అక్క నన్ను తిట్టిందని కాదు, కళ్యాణ్ ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య తనని వెంటాడుతోంది. అక్క కడుపులో ఉన్న బిడ్డకు ఏదో సమస్యగా ఉంది. ఎప్పుడు ఏం